నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. చేప జన ఇప్పుడు ఫ్రై చేద్దాము. ఇది నీట్గా క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, గసగసాలునండి. అవి పక్కన పేస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, చెక్క వేసానండి. స్మెల్ రాకుండా, చేప జన బాగా స్మెల్ వస్తుంది కనుక ఆ స్మెల్ రాకుండా ఇవి వేసానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, నెక్స్ట్ మసాలా ముద్దేసి ఫ్రై చేసుకుందాము. ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు ఉల్లిపాయ ముద్దేసానండి. ఇప్పుడు ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చేప జన ముక్కలండి. ఇవి కట్ చేసి ఇందుట్లో వేసానండి. పైకి కిందకి కలయబెట్టి పసుపు, సాల్ట్, కారం, వేసి ఒకసారి తిప్పి ముక్కలు విడినా పర్వాలేదండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి. ట్రై చేశారంటే మీకు తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి ఇది. చాలామంది పాడేస్తూ ఉంటారు. కొనుక్కుని తెచ్చుకున్నవి కదండి. ఏదో రకంగా ట్రై చేసుకుని ఇలా ట్రై చేశారంటే, ఈ ట్రిక్తో ట్రై చేశారంటే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు. కామెంట్ రూపంలో పెట్టండి. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో. నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మూత పెట్టాను. లోపల బాగా మగ్గిందండి, మగ్గుతుంది. మనకి నీచు వాసన రాకుండా స్మెల్ అనేదే రాదండి. ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఇలా చేసుకున్నామంటే, చాలామంది పాడేస్తూ ఉంటారండి. ఇక ఈ వీడియో చూశాక ఎవరు కూడా పాడేయడానికి ఒప్పుకోరు. చేపల పులుసులో వేసుకున్న ఉడకబెట్టి ముక్కల కింద కట్ చేసుకుని పులుసులో వేస్తే అస్సలు విడవండి. చేప గుడ్లన్నీ కూడా పులుసు అంతా అయిపోతుందండి. అలా వేసేస్తే ఉడకబెట్టేసామంటే కట్ చేసి ముక్కల కింద వేస్తే ముక్కలు ముక్కల్లాగా ఉంటాయి. పులుసు అంతా పీల్చుకుంటుంది. అది బాగుంటుందండి. ఇలా బాగుంటుంది, అలాగా బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి. గుమగుమలాడుతుందండి. నేనైతే టేస్ట్ చేశానండి. సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుందండి.
సూపర్ టేస్టీ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి. గార్నిష్ కోసం కొత్తిమీర. గుమగుమలాడే చేప జొన్న ఫ్రై రెడీ. చూడండి, అసలు ఉత్తినోటిని తింటా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం కూడా దేయబెట్టకుండా వదలకుండా తినేస్తారండి.